ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కృత్రిమ మేధస్సు వినియోగంతో ఆధునిక వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యర్థ పదార్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లి గీతాలాపనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రెజెంటేషన్లను ముఖ్యమంత్రి వీక్షిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో 36 ఒప్పందాలపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుచేసే లక్ష్యంతో అమరావతిలోని స్మృతివనంలో నిర్మాణం జరుగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. అమరావతిలోని తుళ్లూరు సమీపంలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు విగ్రహం నిర్మాణ పనులను ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన అమరజీవి జయంతి వేడుకల సందర్భంగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేస్తున్న 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం స్మృతివనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్తో సహా మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ప్రభుత్వాసుపత్రుల్లో కృత్రిమ మేధస్సు వినియోగంతో ఆధునిక వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్టప్ సంస్థల సహకారంతో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 18 ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించినట్లు వెల్లడించారు. సుమారు 40 పరికరాల ద్వారా 15 రకాల వ్యాధులకు స్క్రీనింగ్, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ తదితర అనారోగ్యాలను తక్కువ సమయంలో గుర్తించే అవకాశం కలుగుతుందని తెలిపారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా వైద్య సేవలు అందించడంతో చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని చెప్పారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ జీజీహెచ్లు, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, తెనాలి జిల్లా ఆసుపత్రుల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోందని వివరించారు. వ్యర్థ పదార్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాలోని డంపింగ్ యార్డును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, గుంటూరుల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని మంత్రి నారాయణ తెలియజేస్తూ, నెల్లూరులోని దొంతాల్లో ఉండే మొత్తాన్ని వీలైనంత వరకు ఏప్రిల్ లో పూర్తయ్యేటట్టుగా, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేసాం, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా 2 years లోపల కంప్లీట్ అయితే నెల్లూరు జిల్లాకి సరౌండింగ్స్ లో 100 కిలోమీటర్లో ఉండే ఈ యొక్క ఏదైతే చెత్త ఉందో మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పోతుంది. అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మరొక 6 ప్లాంట్లకి టెండర్లో 4 ప్లాంట్లు పిలిచేసాం, అయిపోయింది. మరొక 2 ప్లాంట్లు కేంద్ర ప్రభుత్వం పంపించున్నాం. అటు విజయవాడ అండ్ తిరుపతి రాబోయే 2 సంవత్సరాలు 8 ప్లాంట్లు ఉంటే 8 ప్లాంట్ల ద్వారా మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ యాక్చువల్ గా డిస్పోజ్ కావడం జరుగుతుంది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 12 ఏళ్లకొకసారి నిర్వహించే కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కుంభాభిషేకానికి వస్తున్న భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రేపటి వరకు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. 3 రోజుల పాటు అంతరాలయ దర్శనాలను కూడా నిలిపివేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు వివిధ జిల్లాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్మృతివనం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు మహిళలకు క్రీడా ప్రాధికార సంస్థ వీసీ ఎస్. భరణి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మునిలక్ష్మి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 35 లక్షల రూపాయల సబ్సిడీ పొంది కలంకారీ కేంద్రాన్ని స్థాపించి ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సుమారు 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. కలంకారీ రంగంలో ఆమె చేసిన కృషికి గాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఉత్తమ కలంకారీ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు ఉపయోగించుకోవాలని తిరుపతికి చెందిన మునిలక్ష్మి తెలియచేస్తూ, 2-3తో ట్రైనింగ్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు 50 మంది మహిళలతో వర్క్ చేపిస్తున్నాను. వర్క్ ని డెవలప్ చేసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి PMEGP పథకం కింద లోన్ తీసుకున్నాను. 35% సబ్సిడీ ఇచ్చారు. ఈ డబ్బులతో నేను డెవలప్ చేసుకుంటున్నాను. మహిళల్ని అభివృద్ధి చేసేదాని కోసము ఇలాంటి పథకాలు తీసుకొని డెవలప్ చేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. వికసిత్ భారత్ స్వర్ణాంధ సాధనలో యువత భాగస్వాములు కావాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అవకాశాలు అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల మేధస్సు యూనివర్సిటీకి విలువైన సంపదగా నిలుస్తుందని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడంలో ఏఐ కీలకంగా ఉంటుందని తెలిపారు. ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ ఫైనల్ దశకు చేరుకుంది. తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ జట్టును ఓడించగా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ఫైనల్కు చేరాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు భారత్ 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలవగా న్యూజిలాండ్ 2021లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సముదాయంలో ఏర్పాటు చేసిన మినుములు, పెసలు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 27 మంది ఎస్జీటీలను డెప్యుటేషన్పై వయోజన విద్యలో సూపర్వైజర్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అక్షర ఆంధ్ర కార్యక్రమం అమలు కోసం ప్రాథమికంగా ఏడాది పాటు డెప్యుటేషన్పై నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సమర్పించాలని వయోజన విద్య డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కృత్రిమ మేధస్సు వినియోగంతో ఆధునిక వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యర్థ పదార్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.